ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడదాం. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకొస్తది? బ్యాక్ పెయిన్ నార్మల్‌గా ఓల్డ్ పీపుల్‌లోనే వస్తదా? లేకపోతే యంగ్ పీపుల్‌లోనే ఎక్కువొస్తదా? అనే కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటది. నార్మల్‌గా ఏంటంటే బ్యాక్ పెయిన్‌కి డిఫరెంట్ కాజెస్. ఒకటి డిస్క్ బల్జ్ వల్ల అవ్వచ్చు. ఇంకోటి నర్వ్ కంప్రెషన్ వల్ల అవ్వచ్చు. చుట్టూ ఉన్న మజిల్స్ గూడా స్పాజమ్‌లోకెళ్ళటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అది కాక ఫెసెట్ జాయింట్స్ అని చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. వాటి వల్ల గూడా బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. సో, నార్మల్‌గా యంగ్ ఇండివిడ్యువల్స్‌లో బ్యాక్ పెయిన్ ఎందుకొస్తది? ప్రాపర్ పోస్చర్ లేకపోవటం వల్ల. మనం నార్మల్‌గా ఏంటి ఫోన్ కిందకి చూసేసుకుంటూ ఉంటాం. కంప్యూటర్ ఉంటే ఓకే. స్లౌచ్ అయ్యి టైప్ చేస్తూ ఉంటాం. సో, బ్యాడ్ పోస్చర్. ఇది కాక బైక్ రైడ్స్ ఫాస్ట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోవాలి, ఫాస్ట్‌గా స్కూల్‌కెళ్ళిపోవాలి, జాబ్‌కెళ్ళిపోవాలి, టైం అయిపోతుందని ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం. దాంతో ఎక్కువ జర్కీ మూవ్‌మెంట్స్ ఉంటాయి. సో, మన స్పైన్ అనేది గూడా ఒక లెవెల్ ఆఫ్ ప్రెషర్ వరకే తీసుకుంటది. సో, ఈ జర్కీ మూవ్‌మెంట్స్‌లో ఏమవుతదంటే అండి ప్రెషర్ ఎక్కువైతది. సో, దీనివల్ల డిస్క్ బల్జ్ అనేది కామన్.